అచ్యుతాపురం సెజ్లో పేలుడు ఘటనకు నిర్లక్ష్యమే కారణమా? యాజమాన్యాలు పట్టించుకోకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయా? యాజమాన్యంతో పాటు అధికారుల పర్యవేక్షణ లోపం కూడా ఈ ప్రమాదానికి కారణమా? అచ్యుతాపురంలోని ఎసెన్షియా ఫార్మాలో పేలుడుకు నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తున్నారు. రోజు ఫార్మాసిటీలో పనిచేసే వారి సంఖ్య వేలల్లో ఉంటుంది. వేల మంది ఉద్యోగులు పనిచేసే సెజ్లో నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు జరగడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిశ్రమల్లో రియాక్టర్లు ఎంతో కీలకంగా ఉంటాయి. కానీ ఆ దిశగా యాజమాన్యాలు దృష్టి పెట్టడం లేదని స్పష్టంగా అర్థమవుతోంది. ప్రమాద ధాటికి 2 ఫ్లోర్లు కూలిపోవడంతో మృతుల సంఖ్య పెరుగుతుందని కార్మికులు చెబుతున్నారు. షిఫ్ట్ మారే సమయం కూడా కావడంతో మృతుల సంఖ్య పెరగడానికి కారణంగా చెబుతున్నారు. ఈ ఫ్లోర్లో 6 ఫ్లోర్ల బిల్డింగ్ 2 ఫ్లోర్లో కొలాప్స్ అయిందని చెప్పేసి అంటున్నారు. ఆ కొలాప్స్ అయిన దాని కిందనే అందరూ ఉండిపోయి జరిగిన ప్రమాదం కంటే దాని కింద ఉండి ఎక్కువ పడిపోవడం వల్ల ఈ ప్రమాదం మరణాల సంఖ్య ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. ఇంకా షిఫ్ట్ డ్రిల్లింగ్ కావడం వల్ల ఏ షిఫ్ట్ వాళ్ళు బి షిఫ్ట్ వాళ్ళు హ్యాండ్ ఓవరింగ్ చేసుకుంటున్నారు కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. రియాక్టర్ పేలానికి కారణాలంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సర్టన్ టెంపరేచర్ మెయింటైన్ చేయకపోతే ఏమవుతుందంటే అది బ్లాస్ట్ అయ్యే అవకాశాలు ఉంటుంది. అలా బ్లాస్ట్ అవ్వకుండా ప్రకాశన్స్ ఇస్తారు. దానివల్లే కంపెనీలు నడుపుతున్నారు కూడా. గవర్నమెంట్ యాక్ట్ ప్రకారంగా కొన్ని ఎస్ఆర్ఈలు కానీ సేఫ్టీ రిలీజ్ వాళ్ళు ఉంటాయి. యాజమాన్యం నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని ఆరోపిస్తున్నారు కార్మిక సంఘాల నేతలు. సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. వెంటనే యాజమాన్యాన్ని అరెస్టు చేయాలని కోరుతున్నారు. యాజమాన్యం ఏదైతే ఉందో అది నిర్లక్ష్యం వల్ల జరిగిన హత్య అనేది స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే యాజమాన్యాలు బలిపశువులు చేస్తున్నారు వర్కర్లకు సంబంధించి. దానికి సంబంధించిన అంశాలన్నీ వివరాలు తీసుకుంటే కెమికల్స్ అట్లాగే రియాక్టర్స్ అన్నీ ఒకే దగ్గర పెట్టారు. ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలన్నారు. ఘటనపై కమిటీ వేసి ఆ నివేదికను బహిర్గతం చెయ్యాలని కోరుతున్నారు. ఏదైతే ఈ ప్రమాదం జరిగిందో దీని మీద సమగ్రమైన విచారణ చేయాలి. చనిపోయిన కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలా, మెరుగైన వైద్యం అందించాలి, సూపర్ స్పెషాలిటీ వైద్యశాలలు నిర్వహించాలి. దీని మీద సరైనటువంటి కమిటీ వేసి కమిటీ నివేదికను బహిర్గతం చేయాలా. ఈ రకంగా కమిటీలు వేయడమే తప్ప కమిటీలు బుట్టదక్కాలు చేస్తున్నారు తప్ప వేసినటువంటి కమిటీలు బహిర్గతం చేయడం లేదు. చాలా కాలంగా సేఫ్టీ ఆడిట్ జరగకపోవడం, ఎప్పటికప్పుడు తనిఖీలు లేకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ. యాజమాన్యంతో పాటు అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాల్సి అవసరం ఉందన్నారు. గత 5 ఏళ్లలో ఏ వ్యవస్థ కూడా సరిగా పనిచేయలేదన్నారు కొణతాల. గత చాలా కాలంగా సేఫ్టీ ఆడిట్ జరగట్లేదు. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఉంటారు, వాళ్ళ ఇన్స్పెక్షన్స్ ప్రాపర్గా జరగట్లేదు. నాకు తెలిసిన విధానాల ప్రకారంగా ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రావాలి. బాయిలర్స్ కానీ ఇటువంటి ఏవైనా ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటుంది, ప్రభుత్వాలు చేయట్లేదు. ఇవన్నీ ఎప్పటికప్పుడే పరిశీలించి తిరగడానికి ఇది వాళ్ళు ఆమోదయోగ్యం అని తెలియపరచాల్సిన అవసరం ఉంది. కానీ దురదృష్టం అవన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నటువంటిది ఏం కనిపించట్లేదు. ఎసెన్షియా ఫార్మాలో పేలుడు ఘటనతోనైనా యాజమాన్యాలు అధికారులు తగు చర్యలు తీసుకుంటారా లేక కమిటీ వేసి గతంలోలాగే వ్యవహరిస్తారా అన్నది చూడాలి.